దోసకాయతో ఎప్పుడూ ఒకేలా కాకుండా ఇలా మసాలా కర్రీ ట్రై చేసి చూడండి. రోటీ రైస్లోకి రెండింటిలోకి బాగుంటుంది. దీనికోసం తాలింపు దినుసులన్నీ వేసుకుని అవి వేగాక కొంచెంగా ఉల్లిపాయ పచ్చిమిర్చి వేసి వేయించుకున్నాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి అది కూడా వేగినాక టమాటాని చిన్న ముక్కల కింద కట్ చేసి వేయించుకోవాలి. టమాటా అంతా మెత్తగా మగ్గనివ్వాలి. ఇంతలో మనం కొంచెంగా కొబ్బరి అలాగే నువ్వులు మిక్సీలో వేసి మెత్తని పేస్ట్లా రుబ్బుకున్నాక దోసకాయ ముక్కలు కూడా వేసుకుని వేయించుకోవాలి. ఇందులో ఉప్పు కారం పసుపు అలాగే గరం మసాలా పౌడర్స్ కూడా కొంచెంగా వేసుకొని అన్నీ వేయించుకోవాలి. తర్వాత కొంచెం వాటర్ పోసుకుని మనం ఈ దోసకాయ ముక్కలన్నీ వేగినాక ఇందాక రెడీ చేసి పెట్టుకున్న కొబ్బరి మిక్స్చరు కొత్తిమీర కూడా వేసి ఒక 2-3 నిమిషాలు ఫ్రై చేసుకుంటే మన దోసకాయ మసాలా కూర రెడీ అండి. చేసుకోవటం చాలా ఈజీ, 10 నిమిషాల్లో అయిపోతుంది. లంచ్ బాక్సెస్లోకి అయితే చాలా బాగుంటుంది. ట్రై చేయండి. ట్రై చేస్తే ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.